ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్తారు. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఓయూ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ క్యాంపస్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కొద్ది క్షణాల్లోనే చేరుకోబోతున్నారు. గత 20 ఏళ్ల నుంచి యూనివర్సిటీ వైపుకు రాని ఏ ముఖ్యమంత్రి చేయని పనిని సీఎం రేవంత్ రెడ్డి చాలా సాహసోపేతంగా చారిత్రాత్మక సందర్శన అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇది ఎందుకంటే గత తెలంగాణ ఏర్పడి నుంచి 10 ఏళ్ల నుంచి ఎవరు కూడా యూనివర్సిటీలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఏ ముఖ్యమంత్రి అలాగే ఇతర మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా సాహసం చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే వారి దగ్గర నుంచి కొన్ని విన్నపాలను స్వీకరించనున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా భారీ బందోబస్తు మధ్య యూనివర్సిటీ లోపలికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి లోపలికి ఎంట్రీ అయ్యారు. చూసుకోవచ్చు మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు సిపితో పాటు ఈ మొత్తం పూర్తిగా సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే కొన్ని హాస్టళ్లు నిర్మించారు. సుమారుగా 80 కోట్ల వ్యయంతో 2 హాస్టళ్లను నియమించారు. ఈ 2 హాస్టళ్లు సుమారు 1200 మంది ఇక్కడ వసతి కల్పించనున్నారు. అలాగే మరో కొత్త హాస్టల్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు చూసుకోవచ్చు మనం సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెహికల్స్లోనే వెళ్తూ విద్యార్థుల వైపు చూస్తూ నవ్వుతూ ఇప్పుడే లోపలికి ఎంట్రీ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూడొచ్చు మనం. అంటే గత 10 ఏళ్ల నుంచి మాజీ సీఎంగా పనిచేసిన కేసీఆర్ అయితే యూనివర్సిటీకి వచ్చే ప్రయత్నం చేయలేదు. అలాగే యూనివర్సిటీలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్వయంగా యూనివర్సిటీలోకి వచ్చి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. స్వయంగా విద్యార్థులతో అయితే ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. మరోవైపు దీనిలోనే 10 కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీని అయితే నిర్మించారు. ఈ లైబ్రరీని మరికొద్దిసేపట్లోనే ప్రారంభించున్నారు. దీంతో పాటుగా సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని విదేశీ అధ్యయనం పర్యటనకు వెళ్లే వారికి వీళ్ళందరికీ కూడా రీసెర్చ్ ఫండ్గా కొంత డబ్బునైతే విద్యార్థులకు అయితే మంజూరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును అలాగే వాళ్ళు రూపొందించే ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా వాళ్ళకైతే సాయం చేసేందుకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. సుమారుగా 1200 మందితో ఠాగూర్ ఆడిటోరియంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో సమీక్షిస్తారు. అలాగే విద్యార్థులు ఇప్పటికే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా గత 20 ఏళ్ళు కావచ్చు లేదంటే యూనివర్సిటీ ఏర్పడి నుంచి చాలా కొన్ని తాత్కాలిక సమస్యలు అవన్నీ తీర్చడం తప్పితే శాశ్వతంగా ఉండే సమస్యలను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టి యూనివర్సిటీకి ఏ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, అభివృద్ధి పనులు కావాలని స్వయంగా తెలుసుకున్నారు. ఒక మాస్టర్ ప్లాన్ను ఇప్పటికే అధికారుల నుంచి స్వీకరించారు. అలాగే విద్యార్థులు కూడా కొన్ని ప్రపోజల్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే విద్యార్థి నాయకులు పూర్తిగా యూనివర్సిటీకి ఏ స్థాయిలో వసతులు కల్పించాలి, అలాగే హాస్టల్స్తో పాటు ఎడ్యుకేషన్ పరంగా అలాగే టీచింగ్ సిబ్బంది కూడా ఇక్కడ లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా టీచింగ్ సిబ్బందిని పూర్తిగా నియమించాలి, అలాగే వసతిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి, అలాగే ప్రాజెక్టులు అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫెలోషిప్ అందించాలంటూ విద్యార్థులు అయితే కొన్ని డిమాండ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు అయితే ఉంచబోతున్నారు. ఆ డిమాండ్లను కూడా చాలా సజావుగా తీసుకుని పరిగణలోకి తీసుకుని వాటిని నెరవేర్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. విద్యార్థులతో డైరెక్ట్ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే గత యూనివర్సిటీ ఏర్పడి నుంచి గత 20 ఏళ్లలో ఏ సీఎం కూడా యూనివర్సిటీలకు అడుగు పెట్టని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యమాల గడ్డగా ప్రభుత్వాన్ని దించడంలోనూ అలాగే ప్రభుత్వాన్ని గెలుపొందించడంలోనూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా ప్రస్థానం ఉందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు, చరిత్ర కలిగి ఉందని చెప్పుకోవచ్చు ఈ యూనివర్సిటీకి. అలాగే నాయకుడిని నిలదీయడంలో కూడా విద్యార్థులు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణ రావడంలో కూడా ఈ యూనివర్సిటీ పాత్ర చాలా కీలకంగా మారింది. ఆ సమయంలో విద్యార్థులు ఆ రోడ్డుపై నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే కొన్ని వీటికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి కొన్ని పనులు కావచ్చు, లేదంటే ఇతర ఏమైనా విషయాల్లో కావచ్చు, నేతలు అమలు కాని హామీలు ఇస్తూ వాళ్ళంతా కూడా యూనివర్సిటీకి రాని సిచ్యువేషన్ ఏర్పడింది. భయంతో ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీకి గత 20 ఏళ్ల నుంచి ఒక్క సీఎం రాలేదంటే సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ సాహసోపేతమైన నిర్ణయం అయితే చారిత్రక సందర్శన అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సందర్శన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం విద్యార్థులతో ముఖాముఖి కలిసేటప్పుడు, లేదంటే యూనివర్సిటీలో పర్యటించేటప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా విద్యార్థులంతా మద్దతు తెలుపుతున్నారు. ఆయనతో పాటు కొన్ని అంశాలను కూడా చెప్పాలి. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యలను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచుతాము, ఆయన కూడా నెరవేర్చే విధంగా హామీ ఇస్తారని కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.